లిక్కర్ కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితపై సిబిఐ ఈడీ నమోదు చేసిన కేసుల్లో బెయిల్ మంజూరు కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఈ పిటిషన్పై నేడు విచారణ చేపట్టనుంది జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ కెవి విశ్వనాథన్ ధర్మాసనం. ట్రయల్ కోర్టుతో పాటు హైకోర్టు కూడా బెయిల్ పిటిషన్ను తిరస్కరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు కవిత. ఈ నేపథ్యంలో కవితకు ఈసారి తప్పకుండా బెయిల్ వస్తుందని అంచనాలున్నాయి. కవిత ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో గత మార్చి 15న అరెస్ట్ అయింది. ఆమె గత 5 నెలలుగా తీహార్ జైల్లో ఉంటోంది. ఆమెపై ఇప్పటికే ఛార్జ్ షీట్ దాఖలైంది. కాగా ఈ కేసుకు సంబంధించి కవిత నేరుగా డబ్బులు తీసుకున్నట్లు ఎక్కడా రుజువు కాలేదు. కవితను ఇప్పటికీ ఈడీ, సిబిఐ పలుమార్లు విచారించింది. మరోవైపు కవిత జైల్లో పలుమార్లు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ఇటీవల ఎయిమ్స్లో చికిత్స కూడా చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో మానవతా దృక్పథంలో ఆమెకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కవిత తరపున సుప్రీంకోర్టులో ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తున్నారు. ఇదే కేసులో ఇటీవలే ఆప్ నేత మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. ఈ క్రమంలో సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. నిందితులకు బెయిల్ అనేది హక్కు అని, నేరం రుజువు కానప్పుడు ఎక్కువ కాలం జైల్లో ఉంచరాదని పేర్కొంది. మరోవైపు సోమవారం బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు నేతృత్వంలో భారీ సంఖ్యలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు ఢిల్లీ బయలుదేరారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఇరుపక్షాల వాదనలు విననుంది సుప్రీంకోర్టు ధర్మాసనం. కవితకు బెయిల్ రావడం ఖాయమని భారత శ్రేణులు భావిస్తున్నారు. మరి చూడాలి, కవితకు బెయిలా జైలా అనేది కొద్దిసేపటి తేలిపోనుంది. సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ విచారణ నేపథ్యంలో కేసీఆర్ కుటుంబంతో పాటు బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.